ఈడేలా ఈడు యాడ్ చేస్తే అమ్మాయిని చెప్పుకోపోతాడు నాకు. బాగుంటుంది నేను బాగా చెప్తారు చెప్పేది స్ట్రిక్ట్గా ఉంటే మనకి మేలు. ఈడు యాడ్ చెప్తే వాళ్ళ అమ్మాయిని దింకం పోయి 3 రోజులు 4 రోజులు రాకుండా ఉన్నాడు. చేసుకుంటే మీరు నీకు చదువు మీద ఉంది ఆడపిల్లల మీద ఉంది. యాడ చేరితే అర్థం కాదు, యాడ చేరు అదేమి అర్థం కాదు. ఎడగా అదేమో కూర్తా అర్థం ఇద్దరు అంతే. ఇంటికి రాత్రి ఇంటికి రాడు, మళ్ళీ మసలు రోజు ఇంటికి వస్తాడు. ఏరంటే మళ్ళీ కాలేజీ నాకు ఫోన్ చేసి పిలిపి కాలేజీనా? ఆర్ట్స్ కాలేజీ. ఆర్ట్స్ కాలేజీ ఇది. ఇక్కడ ఎడ్యుకేషన్ చెప్తారా? ఇక్కడ స్కూల్ కాలేజా ఎట్లా? ఇది కాలేజే కదా. కాలేజీ డిగ్రీ ఉండాలి. డిగ్రీ అయితే పిల్లకాయలు తక్కువ ఉన్నారు. ఇంటర్ మాత్రం 300 దాకా ఉన్నారు. బాగానే చెప్తారా? బాగానే చెప్తారు. లెక్చరర్లు ఉన్నారు, సీనియర్లే బాగా చెప్తారు. అదే మా వాడు మా కొత్తలు మా కడప ఇక్కడ చేర్పించవచ్చు. చేర్పించచ్చు. అది ఏర్పాటు చేసుకోవాలి. ఫీజు అమౌంట్ కట్టాల్సిందేలా? అమౌంట్ కట్టాల్సిందే. ఫీజు ఎంత కట్టాలో మనకు తెలియదు. అవులే గవర్నమెంట్ కాలేజే కదా. గవర్నమెంటే. ఈడేందంటే మా వాడు అది వింటారు. ఇడు అమ్మాయిలు ఎంత ఉంటారా? ఓన్లీ అబ్బాయి బాయ్స్కేనా? ఓన్లీ అబ్బాయిలకైనా? జెంట్స్ కూడా లేడీస్ కూడా ఉంటారా? ఇలా ఆడపిల్లలు ఉన్నారు. కో ఎడ్యుకేషన్. ఈడేలా ఈడు యాడ్ చేస్తే అమ్మాయిని చెప్పుకోపోతాడు నాకు. బాగుంటుంది నేను బాగా చెప్తారు. చెప్పేది స్ట్రిక్ట్గా ఉంటే మనకి మేలు. ఈడు యాడ్ చెప్తే వాళ్ళ అమ్మాయిని దింకం పోయి 3 రోజులు 4 రోజులు రాకుండా ఉన్నాడు. చేసుకుంటే మీరు నీకు చదువు మీద ఉంది ఆడపిల్లల మీద ఉంది. యాడ చేరితే అర్థం కాదు, యాడ చేరు అదేమి అర్థం కాదు. ఎడగా అదేమో కూర్తా అర్థం ఇద్దరు అంతే. ఇంటికి రాత్రి ఇంటికి రాడు, మళ్ళీ మసలు రోజు ఇంటికి వస్తాడు. ఏరంటే మళ్ళీ కాలేజీ నాకు ఫోన్ చేసి పిలిపిస్తారు. అట్లా చేసుకుంటే అందుకే హాస్టల్లో పడేస్తాము. ఏం చేయను, వాళ్ళే కలిసే మాట్లాడుతారు. నీకు ఆడపిల్లలు తెంపడా? నీకు చదువు మీదనా మనసు, ఆడపిల్లల మీద మనసు? వాళ్ళే అడుగుతారు. వాళ్ళేం అడగరు, నువ్వు అడుగుతేనే. ఆడపిల్లలు ఏం ముందుకొచ్చి అడగరు. నువ్వు వచ్చి వాళ్ళంటే వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే మనసు ఉంటే కదా ఎవరైనా పిల్లలు తంటారు. అదే బాగానే స్ట్రిక్ట్గా ఉంటుంది. అదే లేకుంటే ఇద్దరు ఉంటారా? అదే మా ఈడ ఏమి ఎవరికి తంటాలు లేవు. ఇప్పుడైతే ఏం తంటాలు ఏం ఇబ్బంది బాగా లక్షణంగా పిల్లలు వాళ్ళు వీళ్ళంతకు వీళ్ళు పోతారు. ఎవడో ఒకడు 10 మందిలో ఒకడో ఇద్దరు మాట్లాడుకుంటారు అంతే. లేకుంటే మిగతా వాళ్ళు ఎవరు అందుకు వాళ్ళు సైలెంట్గా పోతారు. అది స్ట్రిక్ట్గా ఉంటుందని అదే కనుక్కుందామని. మా వాళ్ళు ఇంకా ఈ పిల్లకాయ ఊరుకుంటే కదా. అవులే పిల్లల్ని చూసి అలా ఉండి నాకు బెల్లం లేదు చూడు. పెళ్లి చేస్తాం ఆడికి 2 సంవత్సరాలు ఓపు పట్టుకోరా, పెళ్లి చేస్తాము. భూములు ఉన్నాయి, ఆ భూములు నాకు ఆస్తుంది. ఎవరికి ఇంకో మనకు ఊరికి ఆయమి చిల్లర అనుకో మళ్ళీ తలనొప్పి అవుతుంది. 2 సంవత్సరాలు దారికి వచ్చాయనుకో బాగుంటుంది నా సావయ్య. చెప్తూ ఇలా ఏమి లేడు. చెప్తాను విషయము. వీడు అందరూ అమ్మాయిని లేపుకోపోతాడు. ఏ కాలేజీ అర్థం కాలంలే. సక్రమంగా పోతాడు బానే. ఫస్ట్ రాడు. 3 రోజుల వారం పోతాడు. 3 రోజుల వారం బాగానే పోతాడు. 2వ వారం ఎగదెంగుతాడు. 3వ వారం ఏం చేస్తాడని అది తలనొప్పి. 2 సార్లు ఆడికి ఏమైనా కడుపు వేసి పెళ్లి చేసి అట్ట అనుకుంటున్నాము. అట్ట చేయడంట, అట్ట చేయడు. అదే వాడతాడంట. ఎన్నేళ్ళు ఉన్నాయి? 16 ఉన్నాయి. 16కు నీకు ఎలా ఊరికి ఇప్పుడు బెల్లం లేచిన అంత మాత్రమే పిల్లలు తెంకొని వాళ్ళ చూడు. పెద్ద ఆయన అదే మా సాగు. జరిపించిన మటంగా అంటే వద్దని ప్రతి ఒక్కరు వద్దని కాలేజ్ అయితే కడప కాలేజ్ అయితే గవర్నమెంట్ కాలేజ్ ఏ కాలేజ్ వద్దంటారు. స్వామి దండం పెడతారు. ఎత్తుకోమరా స్వామి వద్దురా స్వామి, నువ్వు ఎత్తుకోమరా స్వామి మీ వాడిని లెక్క కడితే మేము పంపిస్తాం. నెలకు 2,000 వద్దురా సాగు కట్టారు. ప్రైవేట్ కాలేజీలో భరించాలంటే అర్థం చేసుకోడు. మీరు ఆర్ట్స్కెళ్ళి కూడా బాగానే చెప్తారు. పిల్లలు ఆడపిల్లలు తక్కువ అనుకున్నానంటే సరే ఒకసారి మాట్లాడదాము కనుక్కుందామని. పిల్లలు ఆడపిల్లలు కూడా సుమారుగా ఉన్నారు. మగ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. అంత కలిసి బాగా స్నేహితంగా పోతారు. కానీ మాదిరి మనిషి లేదు. చూడు నువ్వు స్నేహంగా పోతా అంటే ఇదే చేరుతానంటా మనిషి. చూడు ఇంటికి చెప్పి నేను చేరంటాడు. ఇంటికి చెప్పి నేను చేర అంటాడు. చూడు బుద్ధి చూడు పెద్ద బుద్ధి. నువ్వనే కుదరదు. కుదరదట. పెళ్లి చేయాల్సిందేలా. అటు పెళ్లి చేసి అట్ట అయిమితో ఉంటాడు. అదొక నాకు తలనొప్పి. అదొక దెంగ వస్తాను. 20 ఏళ్ళన్నా 18 ఏళ్ళన్నా 19 ఏళ్ళు 20 ఏళ్ళు చదువుకుంటా అంట. వీళ్ళు వినలే. ఏం
మంచిగా చదువుకుంటావు నువ్వు మంచిగా చదువుకుంటావు, ఎక్కువగా. పిల్లలు నేర్చుకొని పోతాడు అని. ఆ. నీ వల్ల అయిపో తిట్లు వచ్చాయి. వాడితే పాపం వారం తిరిగి వచ్చాడు ఈ ఊదమ్మడి. మళ్ళీ ఇంకా నువ్వు చేసే పనులు ఆ పుట్ట ఈ పుట్ట ఆ వాగు ఈ వాగు మొత్తం తిరిగి వచ్చా అని ఆడ 3 టౌన్లో ఇప్పుడు 2 సార్లు వచ్చాను. 3 టౌన్ 2 సార్లు ఇదే కేసే. రుపుకు మళ్ళీ వచ్చాడు. ఇంకా ఇట్లాంటి పనులు చేస్తా అంటే నీకు పిల్లలను చూసి వాళ్ళంటే చిలిగాయలు వచ్చాయి. ఇంకా నువ్వు ఎట్లా మళ్ళా టైంలో ఎన్నేళ్ళు వాళ్ళేది అట కొడతారు పోలీసు వాళ్ళు. అది కాదు నీకు ఎన్నేళ్ళ వయసు ఉన్నా అదే పిల్లప్పుడు వాళ్ళు చేయలేదా అంతగా కొడతారు. అంటే నువ్వు తప్పు చేయకుండా ఇంత అనాలా అన్యాయం ఎవరు వాడా? చేసిండారు? నీ వయసులో ఎవడు చేసేవాడు ఉన్నాడు? నీ చూడయా. వయసులో అట్లా చేయబడితే ఇంకా మేము చదువుకునేము. ఓ మేము అంతవరకు ఏం చేయలేబా. ఎక్కడ మేము మున్సిపల్ హై స్కూల్లో ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కలిసి చదువుకుంటాము. ఎవరు దీనివల్ల వాళ్ళది ఎవరి కథ వాళ్ళది. అటు కాలేజీలోనే పెట్టలే. మున్సిపల్ స్కూల్ ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ డివైడ్ చేసిలే. అటు కాలేజీలో పెట్టినా మేలు మాకు. అట్లా పెట్టలే. ఈ నా కొడుకు నాకు ఊర్లో ఇప్పో తిట్లు వచ్చాయి ఊరికి. ఏం చేయాలి పెద్ద ఆయన? ఆడ చేర్చే కుదరదు. ఆడ చేర్చే వాళ్ళు ఉండించుకోరు. తినా కొడుకు బెల్లం చేసే మైదానం పోతారా? ఆడి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆడి కడుపు చేసిన కడుపు 2-3 సార్లు తీసినాం తెలియకుండా. పెళ్లి చేస్తే పదాన పని చేయరాడు. అంటే 50-40 ఏళ్ళు వచ్చేతలకి మంచి అయిపోయి ఉంటాడు. అంతే. ఓం నమ శివాయంగా అంతే. వీధిలో ఏమన్నా మంచి పేరు ఉన్నారా? ఈయన వల్ల పోలీస్ స్టేషన్ కాదు మంచి పేరు. చూడు వాళ్ళైతే టీచర్లు సార్లు అయితే సార్ మీరు ఎత్తుకోమండి సార్ వాడిని, మీ భూములు ఏమైనా మీరు చూసుకోమండి సార్, మా కాలేజీలో చూసాం మాకు చెడ్డ పేరు అంటున్నారు. చూడు ఇంకేం చేయాలి? పిల్లలు చేరిపోతారు ఆడపిల్లలు ఒకే కాలేజీలో ముగ్గురు ఒకే రూమ్ కాలేజీలో ఫ్రెండ్స్ మార్చి తెంకపోయాడు. ఐమి తిరుగుని ఈమెని తిరుగుని చూడు ఇంకా సరే అయితే ఈ బ్యాగ్ కాల్చమంటావు. ఆ పిల్లలు భవిష్యత్తు కాల్చడం కాదు నీకు కొత్త మళ్ళీ ఎక్కువ మారితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు పోతారు. చూడు పెద్ద ఆయన కొట్టి అయిపోయింది. ఒక 3 ఏళ్ళు మళ్ళీ పెళ్లి చేసి పోతాడు. పనికి ముండలు పెళ్ళైన తల్లుకుంటే మళ్ళీ తలనొప్పి అట్ట అనుకుంటున్నారు. చేస్తాం బాగానే రాదు. మళ్ళీ ఏందన్నా వారం వచ్చేది మా ఇబ్బంది అయినా ఇప్ప దానికి ఎవరైనా చేయలేరు. ఇంకా అది చూడు ఇంకా బైసినం పోతుంది. ఇంకా ఊర్లో కూడా పల్లె కూడా బైసినం పోతుంది. అది ఇప్పుడు ఏమన్నా మంచి పేరు ఉండాలరా. నీ వల్ల ఇప్పుడు యారు దెంగులే. నాకు తిప్పలే, నాకు దెంగులే, వాడికి తిప్పలే. అయితే పాదెంగుతాయి బ్యాగు. బ్యాగ్ చే మళ్ళీ మారుతావు. బ్యాగ్ వాదే ఉందా గీ వాదే ఉందా నిప్పుక చేసిందే రుప్పుకు పనులు అయితే చేయలేకపోతే మేము కామెడీ కూడా తీస్తున్నాంలే. కామెడీ ఊరికి ఇదేనా